సోరియాసిస్ ఉంటే మన హార్ట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి మటన్ తిన్నా కూడా లేకపోతే కొంచెం నాన్ వెజ్ తీసుకుంటే సోరియాసిస్ ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇఫ్ యూ హ్యావ్ సోరియాసిస్. ఎందుకంటే స్ట్రెస్కి సోరియాసిస్కి చాలా మేజర్ రిలేషన్ ఉంది. ఆల్కహాల్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ డే సో ఎలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి అంటే Hello, I'm Dr. Vaishnavi Veerapaneni, consultant dermatologist and trichologist at Vishwasa Skin and Hair Clinic, Madhapur, Hyderabad. Let's talk about psoriasis today. మీకు బాడీ పైన ఎర్ర రంగు ఎరుపు మచ్చలున్నా దానిపైన స్కేల్స్ లాగా అంటే వైట్ పొడిలాగా ఉన్నా అదే ఎక్కడ ఎస్పెషలీ ఎల్బోస్ దగ్గర, నీస్ దగ్గర, ఇంకోటి బ్యాక్ పైన, ఇంకోటి ఏంటి అంటే స్కాల్ప్లో కూడా బాగా ఇరిటేషన్ ఉన్నా, పొడి పడుతున్నా కూడా, ఏమన్నా ఎరుపు రంగు మచ్చల్లాగా ఉన్నా కూడా అది సోరియాసిస్ అయిండొచ్చు. సో సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్కిన్కి ఎఫెక్ట్ చేస్తుందని మనందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే స్కాల్ప్ కూడా సోరియాసిస్ ఉంటుంది. అది స్కిన్తో పాటు రావచ్చు, జస్ట్ స్కాల్ప్ సోరియాసిస్ ఒక్కటే కూడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాము. ఇంకొకటి వచ్చేసి సోరియాసిస్ ఉంటే మన హార్ట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో పీపుల్ హూ హ్యావ్ సోరియాసిస్ వాళ్ళకి హైపర్ టెన్షన్, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువే కంపేర్ టు రెగ్యులర్ పాపులేషన్. దట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఇఫ్ యూ హ్యావ్ సోరియాసిస్. ఎందుకంటే అది మీ హార్ట్ హెల్త్ని కాపాడుతుంది, మీ జాయింట్స్ కూడా బాగా ఉండేటట్టు చూస్తుంది. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ సోరియాసిస్ యూ హ్యావ్ టు డూ దిస్. ఇంకోటి డయట్ కూడా చాలా ముఖ్యం. కొంతమందికి మటన్ తిన్నా కూడా లేకపోతే కొంచెం నాన్ వెజ్ తీసుకుంటే సోరియాసిస్ ఫ్లేర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మటన్ తీసుకుంటే ఏం కాదు కానీ చికెన్ తీసుకుంటే బాగా ఇచ్చింగ్ వస్తున్నట్టు నోటీస్ చేస్తారు. సో టు ఈచ్ దేర్ ఓన్. బట్ జనరల్గా రెడ్ మీట్ వల్ల, ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల సోరియాసిస్ చాలా ఫ్లేర్ అవుతుంది. ఎస్పెషలీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ హ్యావ్ అ క్లియర్ కోరిలేషన్ విత్ సోరియాసిస్. ఆల్కహాల్ తీసుకున్నారు అంటే నెక్స్ట్ డే ఆర్ యూజువలీ ఇన్ ద నెక్స్ట్ 2 days పేషెంట్స్ కమ్ అండ్ టెల్ వీ హ్యావ్ టేకెన్ ఆల్కహాల్ ఆర్ వీ స్మోక్డ్, దట్స్ వై మాకు ఇది ఎక్కువ అయింది అని వాళ్ళు చెప్పేస్తారు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇస్ అ నో ఇఫ్ యూ హ్యావ్ సోరియాసిస్. అదొకటి. స్ట్రెస్కి సోరియాసిస్కి చాలా మేజర్ రిలేషన్ ఉంది. యూజువలీ ఏమన్నా లైఫ్ స్ట్రెసర్స్ ఉన్నా కూడా అంటే సైకలాజికల్గా లేకపోతే ఫ్యామిలీ స్ట్రెసర్స్ ఉన్నా కూడా, ఎగ్జామ్స్ ఉన్నా కూడా, లేదా ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటే దే యూజువలీ నోటీస్ సోరియాసిస్ చాలా ఎక్కువ అవుతుంది అని. అండ్ ఈ స్ట్రెస్ వల్ల సోరియాసిస్ ఎక్కువ అవుతుంది అని దాని గురించి కూడా స్ట్రెస్ తీసుకుంటారు. సో వాట్ యూ హ్యావ్ to do is exercise so that it really relieves your stress, so that సోరియాసిస్ కూడా కంట్రోల్ అవుతుంది. టాక్ టు యువర్ ఫిజిషియన్. మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి దిస్ ఈస్ ద సిచ్యువేషన్, అందుకే ఇది అగ్రవేట్ అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని. then maybe for that span of time they'll put you on medication because there's so many fantastic medications available for you. So elanti medication వాడాలి డాక్టర్, నిజంగా మెడికేషన్ వాడితే సోరియాసిస్ కంట్రోల్ అవుతుందంటే ఫెంటాస్టిక్గా కంట్రోల్ అవుతుంది. అది మీ సోరియాసిస్ మీ జీవితంలో ఇంటర్ఫియర్ అవ్వదు. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఫర్గెట్ దట్ దే హ్యావ్ సోరియాసిస్ బికాస్ దే ఆర్ ఆన్ మెడికేషన్. అంత ఫెంటాస్టిక్ మెడికేషన్ ఉంది. సో ఓన్లీ క్రీమ్స్ పూసుకుంటుంటే సరిపోతుందా అంటే మైల్డ్గా ఉంటే లెస్ దాన్ 20% ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా మాత్రమే ఎఫెక్ట్ అయితే మాత్రం క్రీమ్స్తో సరిపెట్టేయచ్చు. లేదు నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, అది ఓన్లీ నా హ్యాండ్స్ మీద లేకపోతే నా లెగ్స్ పైనే ఉంది, వేరే ఏ పార్ట్ ఆఫ్ బాడీలో లేదు, అండ్ ఇట్స్ రియలీ ఎఫెక్టింగ్ మై సైకి, నా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, స్కాల్ప్లో ఉన్నా కూడా నాకు చాలా నా మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఎప్పుడు నా చేతులు నా స్కాల్ప్లోనే ఉంటున్నాయి అంటే మాత్రం ఇఫ్ ఇట్స్ ఎఫెక్టింగ్ యువర్ డైలీ లైఫ్, యువర్ మెంటల్ హెల్త్, లేదా ఇఫ్ ఇట్ ఈస్ కవరింగ్ మోర్ దెన్ 20% ఆఫ్ మీ బాడీకి అది కవర్ చేస్తే ఓరల్ మెడికేషన్స్కి వెళ్ళొచ్చు. సో ఓరల్ మెడికేషన్స్ మాత్రం ఖచ్చితంగా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. డర్మటాలజిస్ట్ గైడెన్స్లోనే ఫాలోఅప్తోనే అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేస్తుంటారు. ఆ ఫాలోఅప్లో ఉంటూనే తీసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి సోరియాసిస్ ఉంటే జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యి, అందరికీ ఎఫెక్ట్ కాదు కానీ లెట్స్ సే ఒక 15% ఆఫ్ పాపులేషన్లో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయాలి, మెయిన్లీ స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి మనకు సోరియాసిస్ ఉంటే, కానీ లార్జ్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు మీకు సోరియాసిస్ ఉంటే మీ డాక్టర్ అడుగుతారు మీకు జాయింట్ పెయిన్ ఎక్కడన్నా నోటీస్ చేస్తారా అని. సో మీకు సోరియాసిస్ ఉండి జాయింట్ పెయిన్ ఉంటే ప్లీజ్ టెల్ యువర్ డర్మటాలజిస్ట్. అలాంటి విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ రుమటాలజిస్ట్ అండ్ దెన్ టేక్ దేర్ హెల్ప్ ఆల్సో ఇన్ ట్రీటింగ్ యూ. సో ఎలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేయాలి అంటే ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్న ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించాలి, షుగర్ లేదా ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ లైక్ రెడ్ మీట్ కొంచెం తగ్గించాలి. మరి ఏది ఇంక్లూడ్ చేయాలి డైట్లో అంటే
గుడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మన ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, రోజు ఒక 2 స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవచ్చు, లేదా గీ, అవకాడో, ఎనీ గుడ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్తో వంట చేసుకుంటే బెటర్, లేదా కోకోనట్ ఆయిల్. మేక్ షూర్ దీస్ ఆర్ కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ ఆర్ కోల్డ్ ప్రెస్ మస్టర్డ్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి థింగ్స్ టు అవాయిడ్, వీ టాక్డ్ అబౌట్ ఆల్కహాల్, స్మోకింగ్, స్లీప్ డిప్రివేషన్, పడుకోకుండా చాలాసేపు నెట్ఫ్లిక్స్ చూసేయడం, టీవీ చూసేయడం, మొబైల్ ఫోన్లో స్క్రోల్ చేయడం, రీల్స్, ఇవన్నీ ఆపేసేయాలి. యూ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్, అండ్ వెన్ యూర్ స్లీపింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ గెట్ ఇన్ బెడ్ బై 10 o'clock in the night so that you get good 8 hours of uninterrupted sleep. సో మరి సోరియాసిస్ ఉంటే ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే, యూజువలీ స్కిన్ అలర్జీస్ ఉన్న, సోరియాసిస్ ఉన్నా కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ నోటీస్ చేస్తాం. సో వైటమిన్ డి ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి, వైటమిన్ B12 కూడా టెస్ట్ చేయించుకోవాలి. ఏమైనా డెఫిషియెంట్గా ఉంటే అవి రిప్లెనిష్ చేసుకోవాలి, ఎందుకంటే వైటమిన్ డి తక్కువ ఉన్నా కూడా ఇట్స్ అ ట్రిగర్ ఫర్ సోరియాసిస్. సో అదొకటి. నెక్స్ట్, సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, లేత ఎండ, మార్నింగ్ లెట్స్ సే 7 to 7:30 లేదా 7:30 to 7:45, ప్లీజ్ టేక్ అ వాక్ ఇన్ దట్ సన్ సో దట్ యూవీ రేస్ కూడా సోరియాసిస్ ట్రీట్మెంట్లో మనకి యూజ్ అవుతాయి. ఎప్పుడైతే మీరు రెడ్నెస్ బాడీ పైన కానీ స్కాల్ప్ పైన కానీ నోటీస్ చేస్తారో, ఫ్లేకింగ్ కానీ ఇవన్నీ ఉన్నట్టయితే, మీరు ఒకసారి వచ్చిన తర్వాత వాట్ వీ డూ ఇస్ ప్రాపర్గా హిస్టరీ తీసుకుని, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా ప్రోగ్రెస్ అయింది, ఎక్కడెక్కడ ఉంది, ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మీ డయట్ ఏంటి, మీ ఎక్సర్సైజ్ రొటీన్ ఏంటి, లేకపోతే మీకు పూత మందులతోనే సరిపోతుందా, ఓరల్ మెడికేషన్ దాకా వెళ్ళాలా, మీ జాయింట్స్ ఏమన్నా ఎఫెక్ట్ అయ్యాయి లేదా, ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. బట్ ఇట్ స్టార్ట్స్ విత్ ఒక్కసారి డాక్టర్ని కలవడంతోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీకు ఈ సోరియాసిస్ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నా, లేకపోతే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా సోరియాసిస్ పైన, మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై అండ్ రిప్లై.